హాయ్ ఫ్రెండ్స్ అందరికి, మీరు చూస్తున్నది మహేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే చాలా రోజుల తర్వాత అయితే మహేశ్వర్ అక్కను మిస్ అయ్యారనమాట. అసలు వీడియోస్లలోనే కనిపించలేదు. అసలు ఎందుకు కనిపించలేదు, ఏమైపోయింది? దాదాపు 2 నెలలు అవుతుంది అక్క. మరి ఎందుకు కనిపించలేదంటే పిల్లలకైతే ఎగ్జామ్స్ అయిపోగానే పిల్లలైతే ఇక ఇంటికి వచ్చిర్రు, అమ్మోళ్ళ ఇంటికి వచ్చిర్రు. ఫోన్ నాదేం చూసిర్రు, ఇది తీసుకొని వచ్చిర్రు. ఇక అందుకోసమే నేనైతే వీడియోలలో కనిపించలేదు. ఇక పప్పు నందు అయితే చాలా రోజుల వరకు, నెల రోజుల వరకు ఇక్కడనే ఉంది. నందినైతే పప్పు అయితే ఇంకా ఉంది. నేనైతే ఎందుకు వచ్చిన అంటే అమ్మ వాళ్ళ ఇంటికి పప్పును తీసుకోవడానికి వచ్చిన. ఎందుకంటే స్కూల్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇక పప్పునైతే హాస్టల్కి అయితే పంపించాలి. అందుకోసం మా పప్పు దగ్గర తీసుకోవడానికి వచ్చింది అనమాట. అమ్మ అయితే మస్తు ఏడ్చింది, నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పప్పు ఏంటంటే మేము నలుగురం అయితే అమ్మతో ఎట్లుంటామో ఒక బిడ్డలాగానే ఉంటది అన్నట్టు. ఇక మా ఇంటికి ఒక ఆడపిల్ల లెక్క అట్లనే మనవరాళ్ళు అట్లనే, కానీ పప్పు కొంచెం ఎక్కువ అనమాట. అట్లా అయితే ఉంటది. పప్పు అంటే కూడా చాలా ఇష్టం ఉంటది ఇంట్లోనైతే. అందుకని ఇక పప్పునైతే తీసుకొని పోతా. ఇక పప్పుని తీసుకొని మంచి హాస్టల్ వేస్తున్నాయి. అంటే ఆల్రెడీ గురుకుల సీటు కొట్టిర్రు మా ఇద్దరు పిల్లలు అయితే. మా మధు పప్పు ఇద్దరు ఇంకా హాస్టల్కి అయితే వెళ్తుందంట. మా పప్పు కూడా ఎన్ని రోజులు ఉన్నా కానీ ఇక అసలుకి వెళ్ళాలి అనిపించదు. అసలు ఇక్కడ నుండి అసలు రాదు కూడా. అసలు నిన్ననే వచ్చేది ఉండే, కానీ మమ్మీ నేనైతే రాను, రేపైతే వస్తానంటే ఇక ఈరోజు అయితే వచ్చిన నేను. ఇక పప్పునైతే తీసుకొని పోతా. ఫోన్ అయితే ఇక్కడ తీసుకొచ్చిరు కదా, అందుకోసం వీడియోస్ అయితే రాలేదు. ఇక రేపటి నుండి అయితే ఖచ్చితంగా మా వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అందరైతే చూసేయండి. నాకైతే చాలా సపోర్ట్ చేస్తారు. ఇంకా ఇట్లనే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నా. ఈరోజు పోతావా అక్క? ఉండవు ఈరోజు ఉండాలిగా. ఎందుకంటే చిన్నోనికైతే కాలుకైతే దెబ్బ తగిలింది. దెబ్బ తగలడం కూడా కాదు, కాలుకు బొక్క అయితే పలుగుడు వచ్చింది అన్నట్టు. అదే బాధలు ఉంది అక్క అయితే. ఇంకా చాలా కామెంట్స్ పెట్టారు, అన్నిటికీ రీజన్ అదే అండి. కాలుకైతే దెబ్బ తాకి బొక్క పలుగుడు వచ్చిందంట, ఇరిగింది అన్నట్టు. ఎందుకంటే బైక్ పోతుంటే వెనకాల కూర్చొని పిల్లలైతే అస్సలు బైక్ మీద అయితే ఎవరైనా తీసుకెళ్ళకండి. బైక్ మీద వెళ్తుండగానే కాలు అయితే తీసి ఆ గిల్లెలు అయితే పెట్టిండంట. పెట్టేసరికి ఇట్లా తిరిగిపోయి అసలు కాలు అయితే ఘోరంగా అయింది, ఇరిగింది. ఎక్స్రే అయితే తీయించినాం. అందుకోసమే ఇక ఎమ్మటే అయితే వెళ్ళిపోతున్నా. పిల్లలు వెనక కూర్చోబెట్టినప్పుడు పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలి. మావుడు జర పెద్దోడే కానీ మరి ఆయనకి ఎట్లా అనిపిస్తుంది, ఆడు ఏంటంటే వాళ్ళ డాడీని వదిలిపెట్టి అస్సలు ఉండడు. కనీసం నేను ఇట్లా అమ్మమ్మల ఇంటికి వచ్చినా, వేరే వాళ్ళ ఇంటికి పోయినా వాళ్ళ డాడీని వదిలిపెట్టి అస్సలే ఉండడు అన్నట్టు. అందుకోసమని ఇగో అంత ముగ్గురు ఆడపిల్లల తర్వాత వాడు పుట్టేసరికి ఎక్కువైపోయి ఎక్కడికి వెళ్ళినా తీసుకుపోయి ఇగో అట్లయితే అయిపోయింది. కాలైతే ఇరిగింది. ఇక అందుకోసమని ఇంటికైతే వెళ్ళి మా చిన్నంతో కూడా వీడియోస్ అయితే పెడతాను. ఇక చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి పప్పునైతే తీసుకొని పోతా. ఏడుస్తున్నావు పిన్ని? ఏడుస్తలేదులే, కానీ కొంచెం బాధ అనిపిస్తుంది అంతేరా. బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఏడవకుంటే ఏముంది చెప్పు, నా జీవితమే ఏడుపు అయిపోయింది. నా చిన్నప్పటి నుంచి ఇది కష్టాలు. ఏం కావట్లేదు చూడు, అది నా కోసమే రాసినట్టు అనిపిస్తుంది. ఏం పాట? జ్ఞానలహరి. ఏం పాట? ఎలా రాసిన ఏం చేస్తాం మరి. అట్లనమాట ఆడపిల్ల జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని ఉంటాయో, ఆ కష్టాలు ఉండేవారు జీవితం పొడుగున ఎవరు తోడు రారు. మన ధైర్యమే మనకు కావాలి ఎప్పుడైనా కానీ. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు అవుతారు, వాళ్ళు అవుతారు, వీళ్ళు వచ్చి ఇంత పెడతారేమో, వాళ్ళు వచ్చి ఇంత పెడతారేమో అని ఎవరి మీద ఆశలు అయితే అస్సలు పెట్టుకోవద్దు. మన ధైర్యం కష్టపడే బతుకుతాం. మన ధైర్యం మనకు కావాలి, మన కష్టం మనకు కావాలి, అంతే.
అదొకటే గుర్తుంచుకోవాలి. నాకు తెలిసినంత వరకు అయితే నిజంగా ఈరోజు ఇంటికి వచ్చి అసలు తమ్ముడు లేకపోతేనైతే ఏదో ఒక లోటు అనిపించింది నాకు. మళ్ళీ అందులో ఈరోజు మా నాన్న చనిపోయిండు అన్నట్టు. అది కూడా చాలా అది కూడా చాలా బాధేసింది. తమ్ముడు ఇక్కడ ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే నేనైతే వస్తున్నా అని దాదాపుగా దగ్గరికి వచ్చినాక ఫోన్ చేయగానే నేను బస్సు దిగక ముందుకే మా తమ్ముడు అయితే అక్కడ వెయిట్ చేసేవాడు అసలుకి. కానీ ఈరోజు అయితే చెల్లె వచ్చింది. ఇక ఏం చేస్తాం, తమ్ముడు దూరం అవుతాడని చెల్లెని ఇక్కడికి పంపించిందేమో దేవుడు అనిపించింది నాకు. ఏం చేస్తాంలే, దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నట్టు జరిగిపోతూనే ఉంటాయి. నారు పోసినోడే నీరు పోస్తాడు దేవుడు ఎప్పుడైనా. ఇంకా నా పరిస్థితి ఇట్లయింది కదా, మరి నాకు ఇంకా ముందు రోజులలో మంచి జరుగుతుండొచ్చు, నేనే గొప్పగా బతుకుతుండొచ్చు. ఇంకా కొంచెం దాన్ని చూసి ఎగిరెగిరి పడే కన్నా ఇంకా వెయిట్ చేస్తా. ఇంకా బ్రతికుంటే ఖచ్చితంగా ఆ మంచి లైఫ్ వస్తుండొచ్చు, దానికోసం నేను ఎదురు చూస్తుంటా. చాలామంది కామెంట్లు పెడుతున్నారు, ఏం కాక నీకు మంచిగా 3 కొడుకులు, నువ్వే రాజా లెక్క బతుకుతావు. మా నాన్న ఎప్పుడు అనేటోడు, రాజా నువ్వు ఎప్పుడైనా రాజువేరా అనేటోడు. అట్లనే దేవుడు నాకు 3 కొడుకులు ఇచ్చాడు. వాళ్ళు మంచిగా ఉండి మంచిగా చేస్తే మాత్రం నేను నిజంగా రాజునే. ఇదైతే నిజం. ఎప్పుడు ఒకరి మీద ఆశపడకుండా ఆధారపడకుండా బతుకుతున్న ఒక ఆడపిల్లని నేను. నా అనుకునే వాళ్ళు కొంతమంది మోసం చేసారు. లేనిపోని మాటలు, సూటిపోటి మాటలతోటి గాయంలా గుచ్చుతున్నారు అనమాట. ఏ ఆడపిల్లలైనా బాధ పెడితే ఆ ఉసురు ఊరుకునేవాళ్ళు. అబ్బాయిలు అయితే ఎవరు పెట్టరు ఆడపిల్లల బాధ. ఆడవాళ్ళకి శత్రువులు అంటారు కదా. ఇంకా కొంతమందే ఉంటారు, అందరు కాదు. కొంతమంది ఆడపిల్లలు అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకొని వాళ్ళ గురించే చెప్తున్నా. నా అనుకునే వాళ్ళే అర్థం చేసుకోకుండా సూటిపోటి మాటలతోటి వాళ్ళకైతేనే తెలిసి ఉంటుంది కదా మన వీక్నెస్ అనేది. మన అనుకున్న వాళ్ళకే తెలిసి ఉంటుంది, అందుకనే వాళ్ళు అట్లా చేస్తారు, దెబ్బ కొడుతున్నారు అనమాట. కానీ వాళ్ళకు కూడా ఒక రోజు వస్తుంది, అది వాళ్ళు కూడా మోసం చేసే రోజు వస్తుంది. మనం ఒకరిని మోసం చేసి సంతోషపడుతున్నామంటే అది తిరిగి మన గొడవనే ఉంటుంది. మనం ఒకరిని చూపించే ముందల నలుగురు మనలో చూపిస్తారని అనుకోవాలి. ఎందుకంటే చేతికున్న వేళ్ళే ఒక తీరగలేదు. అందుకని ఎవరిని మోసం చేయొద్దు. ఇదైతే మా వాళ్ళ గురించే చెప్తున్నాం, డైరెక్ట్గా కాకుండా అట్లా అనమాట. మాకంటూ ఎవరు లేరు అసలు. స్టార్టింగ్ నుంచి రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయి 2-3 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి మీకు చెప్తానే ఉన్నాం, కొన్ని ఇంటర్వ్యూలలో కూడా చెప్పినాం. మాకంటూ ఎవరు లేరు, మా ఫ్యామిలీ అని చెప్పినాం. మాకు ఇది అయింది అంటే ఎవరు వచ్చేవాళ్ళు కూడా లేరు. కాకపోతే ఇప్పుడు నేను అట్లా వచ్చే వాళ్ళని సంపాదించుకున్నా. నా యూట్యూబ్ ఫ్యామిలీలో నన్ను చూసుకునే వాళ్ళు ఉన్నారు, నేనున్నా నీకు ధైర్యంగా అని నిలబడే వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళకైతే నేను ఎప్పటికీ రుణపడుతా. ఇంకా అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ అని, మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇంకా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి మొత్తానికైతే అందరికైతే అర్థమైపోయి ఉంటుంది. మహేశ్వరక్క అయితే ఎందుకు వీడియోస్లలో కనిపించలేదంటే ఫోన్ అయితే నా దగ్గర లేదు. ఫోన్ అయితే మా పిల్లల దగ్గర ఉంది. నందు పప్పు ఫోన్ ఎత్తుకొచ్చుకున్నారనమాట ఇక్కడికి. ఇంకా అక్క వీడియోస్ అయితే చాలామంది మిస్ అయిపోయారు. ఇంకా ఈరోజు నుంచి అయితే మంచి మంచి వీడియోస్ తోటి ఇంకా మీ ముందుకైతే రావడానికి సిద్ధంగా ఉన్నారు మన వాళ్ళు అయితే. బాయ్ మరి.